రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. శంబాలా మూవీకి సంబంధించి ఈ రోజైతే విజయవాడ దగ్గర అయితే ఫిలిం ప్రమోషన్ అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అలాగే హీరోయిన్ కూడా అర్చన గారు కూడా వచ్చారు. ఇది రెండో ఫిలిం అవడంతో కూడా శంబాలా మూవీ చాలా థ్రిల్లింగ్ మూవీగా ఉంటుందని కూడా చెప్తున్నారు. చెప్పండి, ఇది రెండో మూవీ మీరు చేయబోతున్నారు, అసలు ఎలా ఉండబోతుంది కథ, ప్రేక్షకులకు ఎలా తీసుకున్నారు? డెఫినెట్లీ అందరూ ఏజ్ గ్యాప్ అనేది లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే ఒక జానరా అండి. సో ఇలాంటి జానరా ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు ఇప్పుడున్న ప్రేక్షకులు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువలీ, సౌండ్ డిజైనింగ్ వైజ్, ఎమోషనల్ డ్రామా కానివ్వండి, ప్రతిదీ కూడా ఇట్స్ గోనా బీ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. అండ్ ఒకటి చెప్తాను, జీరో ఎక్స్పెక్టేషన్స్తో రండి, యూ విల్ బీ అమేజ్డ్. ఒక మంచి థ్రిల్తో, ఒక మంచి ఫీల్తో మీరు వెళ్తారు బయటికి. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే కానీ ఇప్పుడు టీం మొత్తం వచ్చారు కదా, ఎలా ఉండబోతున్నారు? ఆది గారి వర్క్ కానీ, మీరు అక్కడ కోఆర్డినేషన్ కానీ, అక్కడ ఫిలిం పరంగా ఎలా ఉండబోతారు? ఆది గారి క్యారెక్టర్ అద్దరిపోతుంది బికాజ్ హీస్ ప్లేయింగ్ సైంటిస్ట్ రోల్. సో ఒక ఏథిస్ట్, దేవుళ్ళని అసలు నమ్మేటోడు కాదు, ఏదైనా తన కళ్ళతో చూస్తే తప్ప ఆయన ఏది బిలీవ్ చేయడు. అలాంటిది మా ఊరి శంబాలా, అన్నీ కూడా మేము ఏది చెప్పినా కూడా దాన్ని దేవుడితో లింక్ చేస్తూ ఉంటాము. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ హిస్ క్యారెక్టర్ ఇస్ అమేజింగ్. అండ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్. ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అమేజింగ్. ఐ రియలీ విష్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ మోర్ ఫిల్మ్స్. సో మీరు అందరూ శంబాలా చూసి హిట్ చేస్తే వి విల్ కమ్ అప్ విత్ అనదర్ ప్రాజెక్ట్. ఇప్పుడైతే హీరో గారు అయితే ఆది గారు అయితే ఉన్నారు, అసలు ఎలా ఉండబోతుంది ఫిలింకి సంబంధించి? విక్రమ్ అనే పేరుతో అయితే రాబోతున్నారు. శంబాలా మూవీకి సంబంధించి 1880లో జరిగిన శంబాలా గ్రామంలో జరిగిన ఉల్కా పాత్రత ఏదైతే పడిందో వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి సైంటిస్ట్గా అయితే ఉండబోతున్నారు. చెప్పండి, ఆల్రెడీ ఒకసారి హర్రర్ మూవీ చేశారు, ఇప్పుడు సరికొత్తగా ఇంకొకటి, అదైతే ముందు హర్రర్ మూవీ అయితే కొంచెం కామెడీగా ఉంది, ఇది చూసుకుంటే మాత్రం చాలా థ్రిల్లింగ్గా, చూస్తేనే గూప్స్ బంప్స్ వచ్చే విధంగా అయితే ఉంది. అసలు ఎలా ఉండబోతుంది మూవీ? ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలకి చాలా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్. ఈ సినిమా చాలా డిఫరెంట్ ఫిలిం, హారర్ ఉంటుంది, మంచి మైథాలజీ ఉంటుంది, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంటుంది, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా. సో మీరు అందరూ థియేటర్స్కి వస్తే 100% డిసప్పాయింట్ అవ్వరు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటెంట్ మీద నమ్ముకొని చేసిన సినిమా ఇది. 100% నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమాని నమ్మి మీరు థియేటర్స్కి వస్తే ఫర్ షూర్ డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉందండి. మీరు చేసిన మూవీస్ అన్నిట్లో కానీ ద బెస్ట్ మూవీస్ అంటే ప్రేమ కావాలి, లవ్లీ, ద గుడ్ సాంగ్స్ ఉన్నాయి. దీంట్లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? ఇందులో పదే పదే అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే గీతామాధురి గారు ఒక సాంగ్ శంబాలా విలేజ్ గురించి ఒక సాంగ్ పాడారు, అది బాగుంటుంది. ఓవరాల్గా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి దెన్ సాంగ్స్. ఇప్పుడు మామూలుగా ప్రేక్షకులకైతే మీ మూవీనే చూడాలి, ఎందుకంటే ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే ఎక్కువగా బిగ్ ఫిలిమ్స్, బిగ్ యాక్టర్స్ వాళ్ళ ఫిలిమ్స్ చూసుకుంటారు. మీ ఫిలింనే చూడాలని మీ ప్రేక్షకులు ఏం చెప్పబోతున్నారు? 100% మీకు ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తోనే బయటకు వెళ్తారు. ఇట్ విల్ బీ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. ఈ రోజుల్లో చిన్న సినిమాలు టాక్ బాగుంది అంటే ప్రేక్షకులు దాన్ని మామూలుగా ఆదరించట్లేదు, అలానే చూసేస్తున్నారు. సో అలాగే ఈ సినిమా కూడా ఒక మంచి సర్ప్రైజ్ హిట్ అవ్వబోతుంది. అండ్ బాగుంది అనుకుంటే మీరు 100% తీసుకెళ్తారు, ఆ నమ్మకం మాకుంది. ఈ ఫిలిం ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి కానీ డాడీ గారు ఏదైతే ఉన్నారో సాయి కుమార్ గారు పాత్ర ఏమన్నా ఉందంటారా, లేకపోతే ఫిలిమ్స్ విషయంలో మీరే ఓన్గా డిసిషన్ తీసుకుంటారా? లేదండి, కలిసే అనుకుంటాం. బట్ డాడీ కూడా విన్నర్ ఈ కథ, ఆయనకి చాలా నచ్చింది. ఇందులో ఆయన వాయిస్ ఓవర్ కూడా ఉంది, అది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్. సో యూ విల్ ఎంజాయ్. డాడీ గారి లాంటి పోలీస్ పాత్ర ఏమైనా చేయబోతున్నారా? నెక్స్ట్ చేసేది సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్, అందులో ఆది స్టైల్లో సాయి కుమార్ గారి లాగా ట్రై చేశా. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ మనకైతే మొగలు రేకులు అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. చూడండి, ఇప్పుడు ఆయనకు సరికొత్తగా అయితే ఎప్పుడు కుటుంబంలో మధ్యగా ఉండి ప్రతి ఒక్కరికి టీవీకి అతుక్కుపోయే మొగల్ రేకులు అన్నది అయితే ఎవరు గుర్తుపట్టకలు ఉండరు. అలాంటిది ఇప్పుడైతే మన దగ్గర అయితే ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఎలా ఉండబోతుంది మీ పాత్ర? ఎందుకంటే ప్రతి ఇంటికి మొగల్ రేకులు అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఇప్పుడు సరికొత్తగా మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఎలా ఉండబోతుంది మీ పాత్ర? అండ్ డెఫినెట్లీ అద్భుతంగా ఉంటుందండి. బికాజ్ ఇప్పుడు దాకా నన్ను టెలివిజన్లో చూసిన ఇంద్రనీల్ వేరు, అండ్ ఈ బిగ్ స్క్రీన్లో చూడబోయే ఇంద్రనీల్ డెఫినెట్లీ వేరు.
నేనే చాలా పర్సనల్గా ఎంజాయ్ చేశాను. అసలు ఆ క్యారెక్టర్స్ అన్ని పక్కన పెట్టేసేసి, లవర్ బాయ్ కానీ, మొగల్ రేకుల్లో ధర్మ ఆర్ చక్రవాకంలో ఇంద్ర అవన్నీ పక్కన పెట్టేసేసి ఇది ఒక కొత్త ఇమేజ్ వస్తుంది నాకు. డెఫినెట్లీ బిగ్ స్క్రీన్లో మంచి ఆఫర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ప్రత్యేకంగా మీరు ఈ ఫిలింకి నేను సెట్ అయ్యాను, ఈ పాత్ర నాకు చాలా కంఫర్ట్గా ఉందని మీరు ఫీల్ అయ్యారా? ఇది నేనే చేయగలనండి, వేరే వాళ్ళైతే సెట్ అయ్యేవారు కాదు. ఓకే, మీరు చెప్పండి సార్, అసలు ఎలా ఉండబోతున్నారు? ముందు చాలా యాక్షన్ చేశారు, చాలా మూవీస్లో కూడా నటించారు. మీ బిఫోర్ చేసిన ఫిలిమ్స్ ఆచార్య కానీ అఖండ కానీ అవి సింపథెటిక్ రోల్స్ అండి. ఉగ్రంలో అదొకటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో ఆ రెండింటిని మిక్స్ చేసి ఉన్న రోల్ ఇది. సో నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో యాజ్ అన్ యాక్టర్గా ఒక రోల్ ఇది మనది అన్న ఫీల్ కలుగుతుంది కదా. ఎస్, డైరెక్టర్గా డైరెక్ట్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద క్యారెక్టర్ అన్నప్పుడు ఎస్ ఇది మనకి కావాలి, ఇది రోలు అన్న ఫీల్. నేను ఈ క్యారెక్టర్ అన్నప్పుడు అది ఫీల్ అయ్యాను. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ, నేను చూసుకున్నప్పుడు కానీ నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అంటే బిఫోర్ చేసిన క్యారెక్టర్లకి క్వైట్ కాంట్రాస్ట్లో ఉంటుందండి, చాలా వెయిటీ రోల్. సో మీరు చేసిన మూవీస్ అన్నిట్లో ద బెస్ట్ మూవీగా మీకు నిలిచి 200% అండి, 200% నేను అది చాలా ప్రౌడ్గా చెప్పగలను, చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఈజ్ అ ఫుల్ డిఫరెంట్ ఫిలిం. డిసెంబర్ 25వ తారీఖు నాడు స్క్రీన్ షేర్ వర్క్కి సంబంధించి స్క్రీన్ మీదకైతే శంబాలా మూవీ అయితే రాబోతుంది. ఇది సూపర్ గుడ్ మూవీ కాబట్టి అందరు ప్రేక్షకులు వచ్చి స్క్రీన్ మీద చూడండి. December 25 అంటూ కూడా టీమ్ ఏదైతే ఫిలిం టీం ఉందో చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ రాజేష్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.